ఐసీసీ 2024 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో భారత ఆటగాళ్లకు ఎవరికీ చోటు దక్కలేదు. కానీ టెస్టు జట్టులో మాత్రం ముగ్గురు ఛాన్స్ కొట్టేశారు. 11 మందితో ఐసీసీ ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ బుమ్రా, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా ఉన్నారు. గతేడాది యశస్వీ జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. బ్యాట్తో పరుగుల మోత మోగించాడు. ఓపెనర్గా టీమిండియాకు అదిరిపోయే ఆరంభాలు అందించాడు. గత క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. 54.74 యావరేజ్తో 1475 రన్స్ సాధించాడు. గతేడాది టెస్టుల్లో బుమ్రాకు తిరుగు లేకుండా పోయింది. లాంగ్ ఫార్మాట్లో వికెట్ల వేటలో పవర్ చూపించాడు. టీమిండియాకు అడ్వాంటేజ్గా నిలిచాడు. బుమ్రా 14.92 యావరేజ్తో 71 వికెట్లు దక్కించుకున్నాడు. గతేడాది జడేజా కూడా సత్తా చాటాడు. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. 2024లో ఆడిన టెస్టుల్లో జడేజా 527 పరుగులు సాధించాడు. 48 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్కో కెప్టెన్గా కమిన్స్ ఎంపికయ్యాడు. కెప్టెన్గా కమిన్స్ కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. దాదాపు దశాబ్దం తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్కు అందించాడు. 5 మ్యాచ్ల సిరీస్ను 3-1తో అందుకున్నాడు. ఆస్ట్రేలియాను వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు తీసుకెళ్లాడు. గత సైకిల్లో ఆసీస్ను విజేతగాను కమిన్సే నిలిపాడు. టెస్ట్ టీంలో డకెట్, జో రూట్, జెమీ స్మిత్, హ్యారీ బ్రూక్ చోటు దక్కించుకున్నారు. ఈ టీంలో కేన్ విలియమ్సన్, హెన్రీ, కమిందు మెండిస్ కూడా ఉన్నారు. ఆసీస్ టూర్లో ఫెయిలైన భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలోనూ కంగుతింది. వరుసగా 2 సిరీసుల్లోనూ గెలిచి ఉంటే ఐసీసీ టీంలో మరికొందరు భారత ఆటగాళ్లకు చోటు దక్కేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత సంవత్సరం టెస్టులు, టీ20ల మీదే భారత జట్టు ఎక్కువగా ఫోకస్ చేసింది. 2024లో మొత్తంగా 3 వన్డేలు మాత్రమే ఆడింది. దీంతో వన్డే జట్టులో భారత ప్లేయర్లు ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా ఇలా ఎవరూ వన్డే టీంలో లేరు. దీంతో అభిమానులు ఈ మ్యాటర్ను జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ క్లాస్ ప్లేయర్లు టీమిండియాలో ఉన్న ఐసీసీ వన్డే టీంలో చోటు దక్కించుకోలేకపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఎక్కువ మ్యాచ్లు ఆడకపోవడం వల్లే ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో భారత ఆటగాళ్లు లేరని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.